నేను మీ డాక్టర్ అనూష, డాక్టర్ మోహన్స్ డయాబెటిస్ స్పెషాలిటీ సెంటర్, ఏఎస్ రావు నగర్ బ్రాంచ్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. సో మనం ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ స్క్రీనింగ్ ఆఫ్ డయాబెటిస్. ఎవరెవరు స్క్రీనింగ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఏడిఏ రికమెండేషన్స్ ప్రకారము మనము ఓవర్ ఒబీస్ ఉన్న వాళ్ళు, అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఎవరికైతే మోర్ దెన్ 25 ఉంటుందో వాళ్ళందరికీ మనము డయాబెటీస్ ఉందా లేదా అని స్క్రీనింగ్ చేయాలి. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఫస్ట్ రిలేటివ్ అంటే అమ్మ నాన్న ఎవరికైనా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ మహిళలకి మెయిన్గా పీసీఓస్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటుందండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఆల్రెడీ నోన్ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, బీపీ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల కూడా మన డయాబెటీస్లో ఎంటర్ అవ్వే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా మనకు ప్రీ డయాబెటీస్ టు డయాబెటీస్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి జీడిఎం, అంటే ఆల్రెడీ ప్రెగ్నెంట్ టైంలో డయాబెటీస్ అని తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఫ్రీక్వెంట్గా చెకప్ అనేది, స్క్రీనింగ్ అనేది చేసుకోవాలండి. సో ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏది లేకుండా ఓన్లీ బిఎంఐ హై ఉన్న వాళ్ళు ఇయర్లీ వన్స్ అన్నా కంపల్సరీగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది స్క్రీనింగ్ ఎవరెవరిని చేయాలి అనేది, మీరు ఈ కేటగిరీలో ఉన్నారా లేదా అనేది ప్లీజ్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.